శ్రీ శివాయ గురువే నమః. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పుకున్నాము. వర్ణలోపం అని సదృశ్యం అని చెప్పుకున్నాము. వర్ణలోపంలో వన సదృశ్యం అని చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని ధ్వని పరిణామాలు చెప్పుకుందాం. ఇంతవరకు మనం చెప్పినటువంటి ధ్వని పరిణామాలు అంతా కూడా సారస్వతికమైనది, సార్వత్రికమైనది. అంటే వాటిలో ఒక్కొక్క ధ్వని పరిణామం గురించి దాని నీతికి లోబడి పదాలు అన్నింటిలోనూ లేక ఇంచుమించు అన్నింటిలోనూ ప్రవర్తిస్తుంది. కానీ కొన్ని కొన్ని పదాలు ధ్వనులు మార్పు ధ్వని పరిణామం వల్ల కాక ఇతర కారణాల వల్ల జరుగుతుంది. ఇటువంటి మార్పు 1, 2, 3 పదాలు మాత్రమే పరిమితమై ఉంటుంది. పదాలకి మాత్రమే పరిమితమై ఉంటుంది. సన్నిహిత పదమేళనం ఇటువంటి క్వాచిత్కమైన కొన్నిటి మార్పులు ఒకనొక మార్పు ఒక పదం అర్థరీత్యా దాని సన్నిహితమైన మరొక పదం ప్రభావం వల్ల ధ్వనులలో మార్పు పొందుతుంది. మలయాళం కొడగులలో 30కి 30 అని ఉండడానికి బదులు 30 ఉంటుంది. దీనిలో మకారం నకారంగా మారటం 40 వలనన్నమాట. తెలుగు 8లో ఎన్ అంటే 8, తమిళ్లో ఎట్టు, కన్నడంలో ఎంటు అనే రూపాల వల్ల తెలుస్తోంది. దుమ్లో 9లో తోళ్ళు మిది, తమిళ్లో తోళ్ళు 9 అంటాం కదా. మిది వీటి తర్వాత వచ్చే సంఖ్య 10. తర్వాత సంఖ్య 10 సాహచర్యం వల్ల వచ్చింది. బడుచున్నది 10 కదా. అందుకని ప్రపంచంలో భాషలో సంఖ్యావాచకాల్లో సన్నిహిత పదమేళనం కనబడుతోంది. దీనికి కారణం వస్తువులు లెక్క పెట్టేటప్పుడు 1, 2, 3 ఇలా సంఖ్యావాచకాలు వరుసగా రావడం మామూలే. ఇంగ్లీష్లో 4F5లో ప్రభావం వల్ల వచ్చింది. 5 మూల ఇండో యూరోపియన్. అలాగే పెన్కో, అలాగే పంచమి ఇదేమాట సంబోధన. ఫర్ సంవత్సరంలో చత్వారు. 4కి ఇంగ్లీష్లో 4 అంటే చత్వారం, సంవత్సరంలో చత్వార అంటే. ఈ ధ్వని కేడబ్ల్యూ అనమాట. కేడబ్ల్యూ ధ్వని మాత్రాసారంగా ఇంగ్లీష్లో ఎఫ్గా మారుతుంది. ఎఫ్గా మాత్రం మనం గమనిస్తున్నాం. చత్వారంగా కాస్త పాలైపోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ధ్వని సూత్రానుసారంగా ఇంగ్లీష్లో ఎఫ్గా మాత్రం లేదు. ఎందువల్ల చత్వారం అంటే దీనివల్ల లాటిన్లో 4 ప్రభావం లాటిన్లో మాత్రమే ప్రభావం ఏర్పడింది. 4 ఏర్పడింది. ఆ భాష ప్రమాణీకరణం. మరొక క్వాచిత్కమైన మార్పు. పామరులు ప్రమాణమాండలికాన్ని మాట్లాడాలి అనే తాపత్రయంతో మార్పు అవసరం లేని పదాలలో కూడా మాండలికానికి సంబంధించిన ధ్వనులని వాడతారు కూడా. తెలుగులో పామర భాషలో అగ్రాచులో ముందు వకారం లోపిస్తుంది. ఇను అవును, వీరు, ఈలు, వేడి, ఏడి, 6 ఇలా చెప్తూ గగజాతిలో మాట్లాడేటప్పుడు ఇటువంటి మాటలే కాక ఈగ, ఎలుక అనే వాటిలో కూడా ఆ పదాది వకారం చేర్చవచ్చు. వీగా ప్రాచీన భాష రాసేటప్పుడు కూడా ఆ భాష ప్రమాణీకరణం జరగటానికి అవకాశం ఉంది. తెలుగులో ప్రాచీన తెలుగులో బండీరా, రాలు భిన్నవర్ణాలు. ఇప్పటి భాషలో ఈ భేదం లేకపోవటం వల్ల కొందరు నూరు, వేరు, భిన్నం అంటున్నారు. నూరు, వేరు, భిన్నం. 6 వంటి వాటిలో రాయటమే కాక ఇరు కొందరు నూరు, వేరు, భిన్నం. 6 వంటి వాటిలో రకాలు రాయటమే ఇరువురు, ఊరు, చెట్టు, వేరు మన వాటిని ఉండాలని రేపటి రాస్తారు. చదువుకోని వారు ఇంగ్లీష్ మాటల్లో ఎఫ్కి బదులు వాడతారు. ఫీజు. నిర్దిష్టంగా మాట్లాడాలని కొందరు చదువుకోని స్త్రీలు ప్రింటు చీరలు అనడానికి ప్రింటు చీరలు అంటారు. తారతమ్యం చూద్దాం ఒకసారి. ఒక భాషల్లో ధ్వని పరిణామం ఏ కాలంలో జరిగిందో నిర్ణయించడానికి ప్రాచీన శాసనాలు, సాహిత్య గ్రంథాలు మనకు అవసరం.
కన్నడంలో పాహా గా 10వ శతాబ్దంలో మొదట్లో జరిగిందని శాసనాలు తెలుస్తోంది. కానీ ప్రతిధ్వని కూడా పరిణామానికి ఇలా కాలం నిర్ణయించడం సాధ్యం కాదు. చారిత్రక ఆధారాలు దొరకని కాలంలో జరిగిన పరిణామాలకు, చారిత్రక ఆధారాలు అసలే లేని ఆధునిక భాషలో జరిగిన పరిణామాలకు కాలం నిర్ణయించడం చాలా కష్టం. కానీ ఒక భాష పరస్పర సంబంధం గల పరిణామాలు ఏర్పడితే వాటిలో ఏది ముందో ఏది వెనుకో కొంత సందర్భాల్లో చెప్పచ్చు. ఇలా ధ్వని పరిణామాలు ముందు వెనుక నిర్ణయించడమే తారతమ్యం చెప్పచ్చు. తెలుగులో పదాది కా అగ్రాచుల ముందు చాగా మారింది. కెటు, చెడు, కెలి, చిలుక, ఈ మార్పు కయ్యి, చెయ్యి మనం సహాలు చెప్పుకున్నాం. కైలో ఆ అగ్రాచు కాదు కాబట్టి కై కాస్త కేయిగా మారిన తర్వాత అందులో కకారం చాగా మారిందన్నమాట. ఇక 2 మార్పులు చూడండి. ఆయ్, ఏ అంటారు కార్తీక పదాల్లో. కా చా అగ్రాస్ అయిపోయింది. ఈ 2 మార్పులు పైన ఇచ్చిన మానుకున్న క్రమంలో జరిగితేనే అవి చేయి రూపం సిద్ధిస్తుంది. అదే కేయి అంటే అర్థం కాదు. అందువల్ల దీన్ని తాళవీకరణ ముందు జరిగి ఉంటే అప్పటికి కైలో అగ్రాచకు లేదు కాబట్టి ఈ పదంలో జరిగి ఉండేది కాదు. ఏ ధ్వని పరిణామమైన భాషలో కొంతకాలం పాటు జరిగి నిలిచిపోతుంది. కనుక తర్వాత కాలంలో పరిణామాల వల్ల దాని పరిధిలోకి వచ్చిన మాటల పదాలతో అది ప్రవర్తించదు. మొదట్లో తర్వాత ప్రతి మనిషి కూడా అలాగే వచ్చేస్తుంది. తెలుగులో పదాది చకార లోపం జరిగింది. 6, 4, ఉప్పు, చిప్స్, పజ్జి చుప్పు. కానీ తాళవీకరణం వల్ల చాగా మారిన రూపాల్లో చకారం లోపించలేదు. కాబట్టి పదాచకార లోపం జరిగి అయిపోయిన తర్వాత తాళవీకరణ జరిగిందని నిశ్చయం అని అనొచ్చు. సంస్కృతంలో చా కేడబ్ల్యూ తాళవీకరణ, ఏ అనే 2 మార్పు ఉన్నాయి. తాళవీకరణ జరిగాకే ఏ ఆగా మారి ఉండాలి. లేకపోతే ఏ ఆగా మారికే తాళవీకరణ జరిగేది అవకాశం లేదు కదా. కింది కోత భాషలో ఉదాహరణ చూడండి. కెడ్ కోడై, తమిళంలో కొటై గొడుగు, కిప్పు కుప్పై కుప్ప, ఇలా పీచ్ పూచై పిల్లి అన్నమాట. ఎడ్ ఓటై వెల్లుగడ్డి. ఇలా ఐగా ఏగా మాత్రం ఈ ఊ ఓ ఈ ఏ రూపంలో ఏ లోపం పదాంతంలో ఉంది. పదాంతంలో ఆయి అంటే ముందు అగ్రాచ ఏంటి ఏగా మారింది కదా. ఈ మార్పు కన్నడం వ్యవహారిక తమిళంలో కూడా కనిపిస్తుంది. ఈ ఏతో మొదటి అక్షరంలో పశ్చిమ అచ్చు సమీకరణం పొంది అగ్రాచుగా మారింది. ఆ తర్వాత పదాంతంలో ఏ లోపించింది. ఈ పరిణామం వరుస మార్చి చూస్తే కోత రూపాలు కూడా కొత్త రూపాలు సాధించాయి కదా. వానికి చూడండి ఆయి కాస్త ఏగా మారింది. అని మారకుండానే మొదటి నుంచి లోపించనుకుంటే పశ్చిమ అగ్రాచుగా మారడానికి కావాల్సిన అవసరం లేదు కదా. పరస్పర సంబంధం లేని ధ్వని పరిణామాల విషయంలో తారతమ్యం కూడా అసాధ్యమే కదా అని చెప్పుకుంటూ తర్వాత వ్యాకరణం గురించి ఏం చెప్పుకుంటూ ముందు అష్టాధ్యాయికి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం అని చెప్పుకుంటూ వెళ్ళాము.